వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. లంగ్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ హెల్త్. సో ఎంత ఇంపార్టెంట్ లంగ్స్ కదా మన బాడీలో. అయితే ఈ లంగ్స్ రిలేటెడ్గా క్యాన్సర్ గురించి అవేర్నెస్ మంత్ అనమాట ఈ నవంబర్ మంత్ అంటే. సో లంగ్ క్యాన్సర్ ఎలా వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవంబర్ మంత్ అంటేనే మనకు క్యాన్సర్ అవేర్నెస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో లంగ్ క్యాన్సర్ అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆ కేసెస్ అనేటివి రిపీటెడ్ గా చూస్తూ ఉన్నాం, ఎక్కువ అవుతూ ఉన్నాయని అంటూ ఉంటారు కదా. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి సార్ మేజర్ గా? సో మీరు చెప్పినట్టుగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే ఇదేంటి రీసెంట్ ఇయర్స్ లో పెరుగుతుంది. స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన ఇండియాలో మన ఓన్ కంట్రీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1990s అరౌండ్ 6 to 7 కేసెస్ పర్ ల్యాక్ పాపులేషన్ ఉండేది. ఇప్పుడు దగ్గర ఇదేంటి 10 to 12 ఈవెన్ 13 కేసెస్ వరకు కూడాను ఇదేంటి కొన్ని చోట్ల రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది పర్ ల్యాక్ పాపులేషన్. సో ఇదేంటి దగ్గర డబల్ అయిపోయింది దాని యొక్క అదేంటి రేటు. సో దీని మేజర్ కారణాలు ఈవెన్ మేల్స్లో ఎక్కువ, ఫీమేల్స్లో కంపేర్ చేసుకుంటే. ఓకే, సో దీని కారణాలు ఏమిటి అనేటువంటివి, దీని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎందుకు వస్తుంది అనేటువంటి వాల్యుయేషన్ చేసుకుంటే దేనివల్ల పెరుగుతుంది అంటే మోస్ట్ కామన్ వచ్చేసి టొబాకో. సో ఏదర్ సిగరెట్స్ కావచ్చు, బీడీస్ కావచ్చు, ఇదేంటి ఇవి. సెకండ్ థింగ్ వచ్చేసి అది ఎయిర్ పొల్యూషన్ ఏదర్ అవుట్డోర్ పొల్యూషన్ కావచ్చు, ఇండోర్ పొల్యూషన్ కావచ్చు, రెండు కూడాను దేంటి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మన రీసెంట్గా అదేంటి మన మెట్రోపాలిటన్స్ అదేంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ కావచ్చు, కోల్కతా, బాంబే, హైదరాబాద్, ఇదేంటి బెంగళూరు, చెన్నై, సో వీటన్నిటిని మీద స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తుంటే కనుక దాంట్లో ఏంటి అంటే మేజర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కడైతే చాలా పూర్గా ఉందో అక్కడ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడాను పెరిగాయి. అంటే నాట్ ఓన్లీ క్యాన్సర్, అదర్ ఆల్ లంగ్ రిలేటెడ్ డిసీజెస్. ఓకే, అదర్ ఆస్తమా దగ్గర నుంచి మొదలుకుంటే సిఓపిడి కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, తర్వాత అదర్ థింగ్స్ మెనీ థింగ్స్ రెస్పిరేటరీ సంబంధించినటువంటి జబ్బులు అన్నీ కూడాను దేంటి పెరుగుతూ ఉన్నాయి అనమాట. దీనికన్నిటికీ ఈ పార్టికులేట్ మ్యాటర్, ఓకేనా, ఏదైతే ఎయిర్ పొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ యొక్క సైజ్ 2.5, ఓకేనా, దాన్ని ఇదేంటి నిర్ధారించారు. అంతకంటే ఇదేంటి ఎక్కువగా ఉన్నటువంటివి, ఓకేనా, వెరీ ఇదేంటి సిగ్నిఫికెంట్గా మనకు క్యాన్సర్ ఇదేంటి కార్సినోజెనిక్గా ఉన్నాయనేటువంటి విషయం కూడాను రీసెంట్గా స్టడీస్లో బయటపడడం జరిగింది. ఇంకా అదర్ థింగ్స్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ, ఓకే, జెనెటిక్గా కూడాను కొన్ని రకమైనటువంటివి రావటము జరుగుతుంది. సో ఇవన్నీ కలిపితే ఇదేంటి మనకి ఇండియాలో చాలా వరకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేటువంటిది పెరిగిందనే చెప్తాం. ఓకే సార్, మేజర్గా మీరు అన్నట్టుగా పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, కొంతమంది బట్టల్లో కూడా ఏదైతే చిన్న చిన్న మెటీరియల్స్ ఉంటాయో మైక్రో ఫైబర్ అంటారు కదా, సో దాని వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? మైక్రో ఫైబర్ అంటే బట్టలు వేసుకునేటువంటి బట్టలలో, ఓకే, వేసుకునేటువంటి బట్టలలో కాదు, కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మచ్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఇదేంటి మన ఆ పొల్యూషన్ వల్ల కూడాను లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఈవెన్ ఇదేంటి డస్ట్ వల్ల, వుడ్ డస్ట్ కావచ్చు, రాక్ డస్ట్ కావచ్చు, ఈ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో కానీ డస్ట్ ఏదేంటంటే మనం వేసుకున్నటువంటి బట్టలు దేనితో ఇదేంటి ఈవెన్ కెమికల్ కాంపౌండ్స్ ఏదంటే వెరీ పంజెంట్ ఇదేంటి కెమికల్ కాంపౌండ్స్ ఏమన్నా చేస్తుంటే చెప్పలేం కానీ, బట్ ఇదేంటి అదైతే కనుక ప్రూవెన్ ఫ్యాక్టర్ ఏమి కాదు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఓకే, అండ్ కమింగ్ టు ఏజ్ గ్రూప్ లో సార్, ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా వస్తుంది అండ్ జెండర్ వైజ్ గా చూసుకున్నా కూడా ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది? జెండర్ వైజ్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. మేల్లో చాలా ఎక్కువ, బట్ రీసెంట్ నవేడేస్ ఫీమేల్స్ లో కూడా దాని అదేంటి ఎక్కువగా చూస్తున్నాం. మన పాత ట్రెండ్స్ తో కంపేర్ చేసుకుంటే మనం ఆల్వేస్ క్యాన్సర్ అనేటువంటి దాన్ని పాత డేటాతో మనం కంపేర్ చేసుకుని పైలప్ చేసుకుంటూ చూస్తుంటాం. అంటే ట్రెండ్స్ ఏ విధంగా మారుతున్నటువంటి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, మారుతున్నటువంటి ఈ ప్రపంచ యొక్క ఇదేంటి అనుగుణంగా సో క్యాన్సర్ ట్రెండ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి సో అనేటువంటిది చూస్తాం. మన వెస్ట్రన్ పాపులేషన్తో పోలిస్తే మనది ఒక డెకేడ్ అర్లియరే మనకు మ్యాలిగ్నెన్సీస్ ఎక్కువ వస్తాయి, అంటే దగ్గర 10 సంవత్సరాల ముందు. అదే వెస్ట్రన్ పాపులేషన్లో 60 yearsకి వస్తే మన దగ్గర 50 yearsకే వస్తాయి. సో ఆ విధమైనటువంటి ట్రెండ్ ఒకటి ఇదేంటి అబ్జర్వ్ చేయడం జరిగింది ఇండియాలో. రెండోటువంటిది ఇదేంటి ఫీమేల్ పాపులేషన్లో కూడా ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్స్ రావడం, లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడం కూడా జరిగింది. దానికి ఒక
ఫీమేల్స్ ఏంటంటే జనరల్‌గా ఏదంటే వాళ్ళు కుక్ చేసేటప్పుడు కూడాను చాలా వరకు ఇదేంటి ప్రీవియస్ టైమ్‌లో ఎక్కువగా అదేంటి మనం వుడ్‌ను ఉపయోగించేవారు. అవును. కట్టెలను ఉపయోగించేవారు. ఇప్పుడు అందుకనే ఈవెన్ గవర్నమెంట్స్ కూడాను పాలిసీస్ చేయడం, సబ్సిడీస్ ఇవ్వటం, ఓన్లీ ఇదేంటి ఈ గ్యాస్‌నే Yes, వాడటం right. అనేటువంటిది ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. ఇవన్నీ ఒక రకంగా గుడ్ ఫ్యాక్టర్స్ ఓకే. టు ఈవెన్ ప్రివెంటివ్ మెజర్స్‌లో తీసుకుంటే. ఓకే. ఓకే. సో, కమింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పారు కదా సార్. అండ్ ఆల్సో కాజెస్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మేజర్‌గా నాట్ జస్ట్ పొల్యూషన్ గానీ, రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకా ఏమన్నా అకరెన్స్ ఛాన్సెస్ ఉంటాయా? జెనెటిక్ ఫ్యాక్టర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ నుంచి. ఫ్యాక్టర్ కూడాను ఇట్ ఓకే. ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే. 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 సో, సిమ్టమ్స్ ఏముంటాయి సార్ మేజర్‌గా? చాలా వరకు సిమ్టమ్స్ వచ్చేసి కాఫ్, తర్వాత అదేంటి దగ్గుతో పాటు తెమ్మడ వస్తది కదా! దాంట్లో బ్లడ్ పడటము, తర్వాత ఆయాసం రావటం, కొంచెం దూరం నడవగానే ఇదేంటి అలసిపోవటం హుహు. ఈజీగా. సో, ఇవి ఇదంటే చాలా కామన్‌గా వచ్చేటువంటి సిమ్టమ్స్ అన్నమాట. తర్వాత జబ్బు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత ఏ ఆర్గాన్‌కి వెళ్ళిందో ఆ ఆర్గాన్ సిమ్టమ్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు లంగ్ నుంచి చాలా కామన్‌గా బోన్‌కి, లివర్‌కి, బ్రెయిన్‌కి వెళ్తుంది. సో, అది ఎక్కడికి వెళ్ళిందో దాని సిమ్టమ్స్ వస్తాయన్నమాట. బ్రెయిన్‌కి వెళ్తే బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ హెడేక్ కావచ్చు, వామిటింగ్స్, సిజర్స్ ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు. లేదంటే మోటార్ వీక్‌నెస్ ఏదైనా. లివర్‌కి వెళ్ళింది అంటే గనక పొట్టలో పెయిన్ రావటం, దాని తర్వాత ఇదేంటి లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో అబ్నార్మాలిటీ రావటం. ఓకే. సో, ఈ విధంగా చూస్తాం. బోన్స్‌కి వెళ్తే బోన్స్ ఎక్కడైతుందో అక్కడ బోన్‌ని లైటిక్ లీజన్స్ అంటాం. బోన్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ బోన్ వీక్ అయిపోవడం వల్ల అక్కడ పెయిన్ రావటం. ఓకే. ఓకే. ఆ బోన్ డిస్ట్రక్షన్ అయిపోవడం వల్ల ఫ్రాక్చర్ రావటం. సో, ఇవి చూస్తా ఉంటాం అన్నమాట. ఓకే. సరే ఇది టెస్ట్ వైస్‌గా చూసుకుంటే బ్లడ్ టెస్ట్‌లో కూడా ఏమన్నా తెలిసే ఛాన్సెస్ ఉంటాయా యాహ్! ట్యూమర్? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి డౌట్ అడిగారండి మీరు. రీసెంట్‌గా సీఏ లంగ్‌లో ఓకే. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. సో, సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ఏ, సిటీడీఎన్ఏ అని అంటాం. సో, ఓకే. వీటిని కూడాను మనం మెజర్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. హుహు. సో, ఫస్ట్ బేస్ లైన్‌లో దీని యొక్క వాల్యూ ఏమిటి అంటే, మనం ఒక్కొక్కసారి పేషెంట్‌కి బయాప్సీ చేసి, ముక్క పరీక్ష చేసి నిర్ధారణ చేస్తాం గదా! ఓకే. నిర్ధారణ చేసిన తర్వాత జెనెటిక్ ప్రొఫైల్ పంపించుకోవడం జరుగుతుంది. ఈ జెనెటిక్ ప్రొఫైల్ కావాల్సినటువంటి మెటీరియల్ ఒక్కొక్కసారి అడిక్వేట్‌గా దొరకపోవచ్చు, మనం తీసిన బయాప్సీలో. ఓకే. అలాంటప్పుడు మనం లిక్విడ్ బయాప్సీ అని చెప్పేసి బ్లడ్‌లోని కొంచెం బ్లడ్ తీసి, ఆ బ్లడ్‌లో సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ఏ కానీ, ట్యూమర్ సెల్స్ కానీ ఉన్నాయా? వాటిని తీసి వాటిని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ట్యూమర్ మ్యుటేషనల్ బర్డెన్ అంటామనమాట. సో, ఆ బర్డెన్ ఎంతుంది? తర్వాత ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ఏ అనేటువంటిది ఎంత ఉంది బేస్ లైన్‌గా అనేటువంటిది ఇది నిర్ధారించుకోవడానికి. రెండోటువంటిది థెరపటిక్ మానిటరింగ్. ఇప్పుడు స్టేజ్ 4 పేషెంట్స్ ఉన్నారు. సో, ఓకే. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం. ఎయిదర్ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ. సో, ఒక 3 సైకిల్స్, 6 సైకిల్స్ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ట్రీట్మెంట్ రెస్పాన్స్ అసెస్మెంట్ హ్మ్. ఏంటి? ఒకటి ఆబ్జెక్టివ్ వే రెస్పాన్స్ అసెస్మెంట్. సబ్జెక్టివ్ వే ఉంటుంది. పేషెంట్ క్లినికల్‌గా ఇంప్రూవ్ అయ్యాడా లేదా అనేటువంటిది. ఆబ్జెక్టివ్ వే ఏమిటంటే గనక ఈ డీఎన్ఏని మెజర్ చేసుకోవడం వల్ల కూడాను మనకి ఎంత రెస్పాన్స్ ఉంది ఏంటనేది మానిటర్ చేసుకోవచ్చు. ఓకే. పెట్ స్కాన్ చేసుకోవడం వల్ల కూడా మానిటర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ 2 యొక్క ఉపయోగాలు మనం చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం పొందవచ్చు. ఇది ఓకే. చాలా రీసెంట్ అడ్వాన్సెస్. దీన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు. ఓకే. ఓకే. సో, మేజర్ అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ గురించి మాట్లాడితే యూ బీయింగ్ ఎ రేడియేషన్ ఆంకాలజిస్ట్. సో, యూజువల్లీ రేడియేషన్ అంటేనే చాలా మిత్స్ ఉంటాయి. చాలా భయపడిపోతూ ఉంటారు. సో, లంగ్ క్యాన్సర్ రిలేటెడ్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అండ్ ఫాలో అప్ రేడియేషన్ ఎలా ఓకే. ఉంటుంది? సో, వెరీ గుడ్ అండి. చాలా వరకు రేడియేషన్ అంటేనే మిత్స్ అంటారు. చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రైట్. పిలుచుకొని రైట్. చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఫస్ట్ ఇవల్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ అనేటువంటిది ఫస్ట్ ట్రీట్మెంట్. హ్మ్. సర్జరీ తర్వాత వచ్చిన నెక్స్ట్ మేజర్ ట్రీట్మెంట్ రేడియేషన్. సో, ఆ ఇనీషియల్ టైమ్ ఆఫ్ రేడియేషన్ డెవలప్‌మెంట్ తర్వాత అడ్వాన్స్‌మెంట్ అవుతున్నప్పుడు ఇది 1895లో కనుక్కున్నాం. హ్మ్. సో, అప్పటి నుంచి 1950 వరకు సో మచ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ రేడియేషన్ అన్నమాట. బినైన్ డిసీజెస్‌కి ఇచ్చారు. అసలు క్యాన్సర్ కాని వాటిలకి అప్పుడు తెలియదు కదా! సో దట్ మెనీ ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకున్న తర్వాత దెన్ దే కేమ్ టు నో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. సో, మనం బినైన్ కండిషన్స్‌కి ఇవ్వకూడదు. ఓన్లీ క్యాన్సర్స్‌కి తర్వాత స్పెసిఫిక్ ఇండికేషన్స్ మాలిగ్నెన్సీ. ఇవ్వాలి. ఓకే. ఇవ్వడం కూడా ఎలా ఇవ్వాలి ప్రిసైజ్‌గా సో దట్ నార్మల్ టిష్యూని ఎలా ఇరేడియేషన్ వాల్యూమ్ నుంచి తగ్గించాలి. ఈ విధంగా చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రేడియేషన్‌కి 130 ఇయర్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇచ్చేటువంటి రేడియేషన్ చాలా రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. చాలా వెరీ టార్గెటెడ్, వెరీ టార్గెట్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ ఓకే. అట్లాంటి టెక్నిక్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. సో, ఇప్పుడు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. వన్స్ అపాన్ ఏ టైమ్ కార్సినోమా లంగ్‌కి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే ఇది చాలా మేజర్ సవాల్ అనుకోవాలి. హ్మ్. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు. ఇప్పుడు అర్లీ స్టేజ్‌లో ఉంటే గనక సో, సర్జరీ
మేజర్ ట్రీట్మెంట్ అనమాట. ఎర్లీ స్టేజ్‌లో ఉంటాయి. సో, ఒకవేళ ఇదేంటి వాళ్ళు సర్జరీ కాదనుకుంటే కూడాను వాళ్ళకి ఈక్వల్ ఎఫెక్ట్స్ వచ్చే విధంగా రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. దాన్ని ఎస్‌బీఆర్‌టీ అని అంటాం. సో, ఓకే. మాక్సిమం ఇది ఓపీడీ డే ప్రొసీజర్ లాగా ఉంటుంది. 5 డేస్‌లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడాను చాలా చాలా మినిమల్. సో, ఓకే. ఓకే. ఈవెన్ సర్జరీకి ఉన్నటువంటి అనస్థీషియా రిస్క్, సర్జరీ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా! అంతకంటే కూడాను ఎస్‌బీఆర్‌టీకి ఇదేంటి తక్కువే ఉంటాయి. ఓకే. బట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఆల్వేస్ సర్జరీ. బట్ హూ ఎవర్ ఇదేంటి మెడికల్లీ ఇనాపరబుల్ కావచ్చు, లేదంటే హూ డోంట్ వాంట్ సర్జరీ అన్నా కూడాను వాళ్ళకి ఈక్వల్లీ ఎఫికేషియస్ ట్రీట్మెంట్ రేడియేషన్ ఎస్‌బీఆర్‌టీ అవైలబులిటీలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు లోకల్లీ అడ్వాన్స్ తీసుకుంటే గనక, సో, వాళ్ళకు ఎలాగో ఇదేంటి కీమో రేడియేషన్ ఫాలోడ్ బై ఇదేంటి ఇమ్యునోథెరపీ గాని, లేదు నియోఅడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ ఇమ్యునోథెరపీ కంబైన్డ్ ఇచ్చి కంబైన్డ్. ఓకే. దాని తర్వాత సర్జరీ కానీ, దెన్ మెయింటెనెన్స్ టార్గెటెడ్ థెరపీయా, ఇమ్యునోథెరపీ ఈ విధంగా మల్టిపుల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. వీటిలో ఇదేంటి మీరన్నట్టు రేడియేషన్‌కి వాల్యూమ్ ఆఫ్ రేడియేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రైమరీ నుంచి ప్లస్ లింఫ్ నోడల్ ఏరియాని కూడాను ఇదేంటి అడ్రెస్ చేయాల్సి ఉంటుంది. వీటిలో కొంచెం కాంప్లికేషన్స్ ఇదేంటి ఇవి ఉన్నాయి. బట్ స్టిల్ ఇదేంటి ఇప్పుడున్నటువంటి టెక్నిక్స్‌తో పాత టెక్నిక్స్ పోల్చుకుంటే ఓకే. చాలా చాలా ఇదేంటి మన మేజర్ ఇదేంటి అడ్వాన్స్ టాక్సిసిటీని స్టేజ్. తగ్గించాం. తర్వాత అచ్చా! చాలా అడ్వాన్సెస్ కూడాను ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే. ఏంటంటే వీటన్నిటిలో కూడాను ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పాతకాలంలో రేడియేషన్ లంగ్ అనేటువంటిది రెస్పిరేషన్‌తో మూవ్ అయ్యేటువంటిది. పాతకాలంలో ఆ మూవ్‌మెంట్‌ని మానిటర్ చేయడానికి, ఆ మూవ్‌మెంట్‌ని ఎన్‌కౌంటర్ చేయడానికి మన దగ్గర టెక్నికే లేదు. ఇప్పుడు మనం 4డీ సిటీ స్కానర్స్ చేస్తాం. సో దట్ అంటే ప్రతి ఒక్క పేషెంట్ యొక్క ఇండివిడ్యువల్ రెస్పిరేషన్‌ని మానిటర్ చేసి ఒక స్పెసిఫిక్ ఫేజ్ ఆఫ్ రెస్పిరేటరీ సైకిల్‌లో మాత్రమే రేడియేషన్ ఇస్తాం. సో రైట్. ఇట్లా ఒకసారి బ్రీత్ తీసుకొని, ఒకసారి బ్రీత్ అయ్యింతే ఒక రెస్పిరేటరీ సైకిల్. సో దాన్ని ఒక 10 భాగాలుగా డివిజన్ చేసుకొని ఓన్లీ కొంచెం భాగంలోనే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓకే. ట్యూమర్ ప్రతి రెస్పిరేటరీ సైకిల్‌లో ఆ ఏరియాకొస్తుంది. రైట్. రైట్. అండర్‌స్టూడ్. సో యెస్. యెస్. అటువంటి ఇదేంటి వెరీ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ టెక్నిక్స్ కూడాను ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది లోకల్లీ అడ్వాన్స్‌లో కూడాను ఉపయోగిస్తాం. ఓకే. ఇప్పుడు స్టేజ్ 4 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఇదేంటి పారాడైమ్ చాలా వైడ్ వెరైటీ స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి. కీమోథెరపీయే కాకుండా టార్గెటెడ్ థెరపీ స్పెసిఫిక్ అదేంటి జీన్ మ్యుటేషన్ ప్రొఫైల్ చేస్తాం. సో దాంట్లో ఈజీఎఫ్ఆర్ పాజిటివిటీయా, ఆల్క్ పాజిటివిటీయా, రాస్ పాజిటివిటీ అంటే స్పెసిఫిక్ మ్యుటేషన్స్ ఉంటే దానికి టార్గెటెడ్ థెరపీ ఉందన్నమాట. ఓకే. సో ఆ థెరపీ వల్ల కూడాను మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇమ్యునోథెరపీ చాలా చాలా మేజర్ అదేంటి ట్రీట్మెంట్ ఇదేంటి రీడిఫైన్ చేసింది కార్సినోమా లంగ్‌లో. సో పీడీఎల్1 స్టేటస్ అని చూస్తాం. సో అది ఎంత ఉంది దానికి కూడాను ఇదేంటి ఇమ్యునోథెరపీ ఇస్తాం అన్నమాట. సో ఈ విధంగా రేడియేషన్‌తో పాటు సిస్టమిక్ థెరపీలో కూడాను చాలా చాలా మేజర్ చేంజెస్ వచ్చాయి. సో మేజర్ చేంజెస్ రావటం వల్ల పేషెంట్స్ యొక్క సర్వైవల్ కూడా చాలా పెరిగింది. ఓకే. ఈవెన్ టాక్సిసిటీ ప్రొఫైల్ కూడాను చాలా చాలా బెటర్‌గా రైట్. ఉంది. రైట్. సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ వైస్‌గా ఎఫెక్ట్స్ కూడా. వైస్ కూడాను ఓకే. అలా. రైట్ సార్. రైట్. అండ్ ఫైనల్లీ ఈ లంగ్ క్యాన్సర్ అవేర్‌నెస్ వీక్‌లో, మంత్‌లో మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారంటారు? సో చాలా వరకు ఇదేంటి ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను మాస్క్‌ని ఇదేంటి వాడమని చెప్తాను. తర్వాత ఆల్ హౌస్ హోల్డ్ వుమెన్ ఓకేనా. ఈవెన్ విలేజెస్‌లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను సో ఇదేంటి కట్టెల పొయ్యి అవి యూజ్ చేయకుండా గ్యాస్‌కి ఇదేంటి చేంజ్ చేసుకోవడం వల్ల చాలా మేజర్ థింగ్స్‌ని ఇదేంటి మనం లంగ్ ఇన్సిడెన్స్, రెస్పిరేటరీ డిసీజ్ యొక్క ఇన్సిడెన్స్‌ని మనం తగ్గించమని చెప్తాను. అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ గురించి మనం చాలా చెప్పాలి. ఎందుకంటే స్మోకింగ్‌ని ఆపుకోవడం వల్ల క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ చాలా తగ్గుతుంది. నాట్ ఓన్లీ లంగ్ మెనీ అదర్ క్యాన్సర్స్‌కి ఇదేంటి స్మోకింగ్ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్. సో స్మోకింగ్ ఆపాలి. దానికి ఇదేంటి మనం డీ అడిక్షన్ సెంటర్స్‌లో ఇదేంటి అదర్ థింగ్స్ ఉన్నాయి. నికోటిన్ ప్యాచెస్ అని అవి వాటిని తీసుకొని సైకాలజిస్ట్ తర్వాత సైకియాట్రిస్ట్ డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకొని సో దాన్ని స్మోకింగ్‌ని ఆపడం అనేటువంటిది మేజర్ థింగ్. ఈవెన్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడాను మనం ఆపుకోవాలి. సో ఓకే. పక్కనున్న వ్యక్తి స్మోక్ చేస్తున్నాడు మనకేం అవ్వదులని పక్కనే ఉండడం వల్ల ఆ స్మోక్ వల్ల కూడాను మనకి క్యాన్సర్ వస్తుంది. సో ఓకే. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అదేంటి అందుకే పబ్లిక్ ప్లేస్‌లలో ఎక్కడ స్మోకింగ్ చేయకూడదు. చేసినా కూడాను వాళ్ళకి ప్రొహిబిట్ చేయాలని చెప్పేసి మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి. సో ఆ రైట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడాను మన మీద ఉంటుంది. సార్ క్యాన్సర్ అవేర్‌నెస్ గురించి మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్‌నెస్ విచ్ ఇస్ అగైన్ ఇందాక మెన్షన్ చేసినట్టుగా వెరీ సైలెంట్ క్యాన్సర్. మనకు ఫ్రీక్వెన్సీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది. బట్ అగైన్ చాలా టఫ్ దీన్ని ఫైట్ చేయడం అని అంటూ యెస్. ఉంటారు కదా. సో యెస్. సైన్స్ యెస్. అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి సార్? యాహ్! మీరు చెప్పినట్టుగా ఇట్స్ ఎ వెరీ సైలెంట్ క్యాన్సర్. ఓకే. ఎందుకంటే చాలా వరకు కూడాను కొంచెం లేట్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఇదేంటి డయాగ్నోసిస్ అవుతుంది. సిమ్టమ్స్ కూడాను చాలా లేట్‌గా వస్తాయి. ఓకే. అందుకనే ఇది సైలెంట్ క్యాన్సర్ అని చెప్పుకోబడుతుంది. మనం వెస్టర్న్ పాపులేషన్‌తో చూస్తే మన ఇండియాలో చాలా వరకు తక్కువ కేసెస్. వెస్టర్న్‌లో చాలా ఎక్కువ ఈ క్యాన్సర్. మన దగ్గర చాలా తక్కువ. ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రేట్స్ ఎలా ఉంటాయి అంటే గనక మేల్స్‌లో కొంచెం 1,00,000కి ఒక 2-3
పర్సన్స్కి వస్తుంది. అదే ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళల్లో అయితే కనుక 1 నుంచి 2కి వస్తుంది. ఓకే, 1 lakh పాపులేషన్లో. సో ఇది వెస్టర్న్తో పోలిస్తే తక్కువ. కామన్గా ఇదేంటి వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక కొంచెం మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని 2 రకాలుగా చేసుకుంటాం, మాడిఫైయబుల్, నాన్ మాడిఫైబుల్ అని. మాడిఫైబుల్ అంటే కనుక అది మన చేతుల్లో ఉంది, మనం మాడిఫికేషన్ చేసుకోవాలి, మన హ్యాబిట్స్. ఓకేనా. అది సో అన్మాడిఫైబుల్ అంటే అది నీ చేతిలో ఏమి లేదు. ఓకే, అటువంటి. సో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి స్మోకింగ్ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సిఏ ప్యాంక్రియాస్. తర్వాత ఆల్కహాల్ ఇంటేక్. సో ఆల్కహాల్ ఇంటేక్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇదేంటి ఇవి 2. అదర్ థింగ్స్ వచ్చేసి ఈవెన్ ప్యాంక్రియాటైటిస్ కావచ్చు. సో ఇదేంటి అది ఎందుకు వచ్చింది, దాన్ని ప్రాపర్గా ఇదేంటి మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోకపోవడం. సో ఇదేంటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏజ్. సో ఏజ్ కూడాను అదేంటి ఒక సిగ్నిఫికెంట్ ఇదేంటి రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. కామన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 50 years. సో అదేంటి 50 to 70 years మధ్యలో అదేంటి కామన్గా రావడం జరుగుతుంది. ఈ ఏ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు పేషెంట్ అంటే మేజర్గా వచ్చేసి పొట్టలో పెయిన్. ఓకే, అది కూడాను అప్పర్ అబ్డమినల్ పెయిన్. ఆ పెయిన్ బ్యాక్కి వెళ్తూ ఉంటుంది అనమాట, ముందు నుంచి ఇదేంటి వెనకకు వెళ్తూ ఇదేంటి రేడియేట్ అయ్యేటువంటి పెయిన్ చెప్తారు. తర్వాత రెండోది జాండీస్ రావచ్చు. ఓకే, సో జాండీస్ వచ్చిందంటే కూడా అప్పటికి కొంచెం అదేంటి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి దాని మీనింగ్. పెయిన్, జాండీస్, దానితో పాటు ఇదేంటి ఇండైజెషన్ కావచ్చు. సో ఈ రకమైనటువంటి సిమ్టమ్స్తో పేషెంట్స్ ప్రజెంట్ అవుతారనమాట. నెక్స్ట్ వాళ్ళకు ఏంటి ఇదంటే ఈ సిమ్టమ్స్తో వస్తే మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే కనుక ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని చూసుకోవడం వల్ల బేసిక్గా ఏంటి అని తెలుస్తుంది. లేదా సిటీ స్కాన్ ఓకేనా చేసుకోవడం వల్ల ఇదేంటి అసలు ప్యాంక్రియాస్ ఇదేంటి కాంట్రాస్ట్ సిటీ స్కాన్. సో ప్యాంక్రియాస్ యొక్క అదిలో లీషన్ ఏమి ఉందా లేదా, సైజ్ ఏమిటి, ఎట్లెట్లా దీని యొక్క అదేంటంటే అది ప్యాంక్రియాస్ అనేటువంటిది ఏంటి చాలా వెరీ వెరీ అదేంటంటే టఫ్ పొజిషన్లో ఉంటుంది. అనాటమీ అనేటువంటిది వెరీ డిఫికల్ట్ అనాటమీ, టఫ్ అనాటమీ అనమాట. ఓకేనా, ఆ ఏరియా అది లిటోపెరిటోనియంలో అదేంటి ఉంటుంది. అప్పర్ అబ్డమన్ లిటోపెరిటోనియం అక్కడ చాలా వరకు మేజర్ బ్లడ్ వెజల్స్ అంటే మెయిన్ అయోటా నుంచి చాలా వరకు బ్లడ్ వెజల్స్ రావటం, తర్వాత ఫుడ్ పైప్ కూడాను అక్కడే ఫోల్డ్ అవ్వటం, డియోడినం అంటాం అనమాట. అది అక్కడ ఫోల్డ్ అవుతుంది అనమాట, రైట్ అదేంటి ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళటం. సో ఇవన్నీ థింగ్స్ ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్ ఏరియా అది. సో వీటన్నిటితో దాని రిలేషన్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది అనమాట. బేసిక్గా ఇది ఒక సైలెంట్ డిసీజ్. తర్వాత దానికి ఉన్నటువంటి లొకేషన్ వైజ్ కూడాను కొంచెం అడ్వాన్స్ వచ్చాకనే ప్రజెంట్ అవుతుంది, అర్లీగా ప్రజెంట్ అవ్వదు. కామన్గా వచ్చేసి పెయిన్ అబ్డమెన్, తర్వాత ఏంటి ఇండైజెషన్ ఆ జాండీస్ అటువంటి వాటితో పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు. మనం కామన్ చేసేటువంటి టెస్ట్లు ఇవి. ఇది మరి ఇటువంటి సిమ్టమ్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే వెంటనే ఇదేంటి ఏదైనా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి వెళ్ళి ఇదేంటి తీసుకొని వాళ్ళ సలహా చూసుకొని ఇదేంటి ఇవాల్యుయేట్ చేసుకోవడం అనేటువంటిది మంచిది. ఓకే సార్. అండ్ ఆల్సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ దీనికి? దీని ట్రీట్మెంట్ జనరల్గా ఈ డిసీజ్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో దీని కన్ఫర్మేషన్ని ఇదేంటి మనం బయాప్సీ అయితే ప్రూవ్ చేస్తాం. కొన్నిసార్లు బయాప్సీ ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ చాలా వెరీ ఇదేంటి టఫ్ ఆర్గాన్, డీప్ సీటెడ్ ఆర్గాన్ కాబట్టి ప్యాంక్రియాస్. ఒక్కొక్కసారి ఇదేంటి మన బయాప్సీ కూడా చేయలేము కూడా, కొన్ని సినారియోలు అలా ఉండొచ్చు. ఓకే, బయాప్సీ చేయవచ్చు కూడా. ఓకే, ఇదేంటి ఈఆర్సిపి అంటాం, నోట్లో నుంచి ఇదేంటి ఎండోస్కోపీ వేసి అక్కడ వెళ్ళి ఇదేంటి అక్కడ నుంచి బయాప్సీ తీయడం కొన్నిసార్లు ఫీజిబిలిటీ అవుతుంది, కొన్నిసార్లు ఫీజిబిలిటీ అవ్వదు. తర్వాత సిటీ గైడెడ్ బయాప్సీ అనేటువంటి చాలా వరకు చేయం, ఎందుకంటే చాలా వరకు ఇంటెస్టైన్స్ అన్ని మధ్యలో వస్తాయి కాబట్టి ఇదేంటి అది కూడా వెరీ రిస్క్తో పోల్చినటువంటి ప్రశ్న. మనము ఇమేజింగ్లోనే ఇప్పుడు నవేడేస్ బయోలాజికల్ ఇమేజింగ్ మనకు అవైలబిలిటీలో ఉంది, పెట్ స్కాన్. సో దట్ ఇదేంటి పెట్ స్కాన్స్ కూడాను వీటిలో చాలా రోల్ ప్లే చేస్తాయి. సో పెట్ స్కాన్స్ చేసుకొని సో ఒకవేళ అక్కడ ఎఫ్డిజి అవిడ్ ట్యూమర్ ఉంటే తర్వాత అది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇదేంటి మేజర్ బ్లడ్ వెజల్స్ స్పెసిఫిక్గా ఆర్టరీస్ వెయిన్స్తో అదేంటి దాని యొక్క రిలేషన్ ఏంది అనేటువంటి దాన్ని బట్టి మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని 3 రకాలుగా డివిజన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇదంటే మేజర్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే సర్జరీ. సో సర్జరీని డిసెక్టబుల్లా లేదా, సో అంటే సర్జరీ R0 రిసెక్షన్ వస్తుందా రాదా, అంటే R0 అంటే ఏంటి మైక్రోస్కోపిక్గా కూడాను డిసీజ్ ఏమీ లేకుండా క్లియర్ చేయాలి. సో దట్ ఇదంటే రిసెక్టబుల్ క్యాన్సర్స్ అని. కొన్నిసార్లు బార్డర్ లైన్ రిసెక్టబుల్ ఓకేనా, అంటే R0 రాకపోవచ్చు, R1 రావచ్చు, బట్ స్టిల్ సర్జరీ చేయొచ్చు. ఓకేనా, సర్జరీ చేయొచ్చా లేదా అనేటువంటిది మ్యాటర్.
సో రిసెక్టబుల్, బార్డర్ లైన్ రిసెక్టబుల్, అన్రిసెక్టబుల్ అంటే మ్మ్. సర్జరీ చేయలేం. ఓకే ఓకే అని 3 రకాలుగా ఏదంటే మనం డివిజన్ చేస్తామన్నమాట ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ని. సో సర్జరీ చేసేటువంటి వాటిలో ఆల్వేస్ సర్జరీ. ఓకేనా. ఈ సర్జరీ కూడా చాలా ఛాలెంజింగ్ సర్జరీ. దీన్ని ఇదేంటి విపిల్స్ సర్జరీ అంటాము. సో ఇదేంటి ప్యాంక్రియాస్ అనేటువంటిది చాలా నేను చెప్పాను కదా! ఆర్గాన్ అనటమికల్లీ ఇదేంటి చాలా డీప్‌గా ఉంటుంది. ప్లస్ టఫ్ అనాటమీ ఉంటుంది. సో దీనికి 3 అనాస్టమోసిస్ కూడా చేయాలి సర్జరీ చేసిన ఓకే తర్వాత. ఇట్స్ ఈవెన్ లెంథీ సర్జరీ కూడాను. ఓకే ఓకే సార్ ఈ టఫ్ టైప్ ఆఫ్ సర్జరీ. క్యాన్సర్ హ్మ్. లో ఓన్లీ సర్జరీ ఉంటుందా లేదంటే ఓన్లీ రేడియేషన్ త్రూ ఏమన్నా క్యూర్ చేసేది ఉంటుందా అంటే యాక్చువల్ లే స్టేజెస్ వైజ్ గా చూసుకుంటే లేదు. స్టేజెస్ వైస్ తీసుకున్నా కూడాను. సో, ఈ బార్డర్ లైన్ కేసెస్ రిసెక్టబుల్ ఉంది కదా! ఈ బార్డర్ లైన్ కేసెస్‌లో ముందు ఇదేంటి ఇది సర్జరీ రిసెక్టబుల్ అవ్వలేదు. కొంచెం బార్డర్ లైన్ ఉంది కాబట్టి, మనం ముందు కొంచెం కీమో ఇచ్చి తగ్గించడమా, కొంచెం రేడియేషన్ పెట్టి కొంచెం తగ్గించడమా, దాని తర్వాత సర్జరీ చేయాలి. సో, ఓకే దాన్ని నియోడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ నియోడ్జువెంట్ కీమో రేడియేషన్ ఫాలోడ్ బై సర్జరీ అని అంటాం. సో, సర్జరీ ఈస్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సర్జరీ అండ్ రేడియేషన్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో ఎప్పటికీ రీప్లేసబుల్ కాదు. ఓకే ఓకే. సో, దాని తర్వాత అన్‌రిసెక్టబుల్. అసలు ఇక అది రిసెక్టబులే కాదు. ఇంక అలాంటప్పుడు వేరే దారి లేదు. ఓకే అప్పుడు మనం కీమో ఇచ్చుకోవాలి. దాని తర్వాత లోకల్ ట్రీట్మెంట్ రేడియేషన్ ఇచ్చుకోవాలి. అచ్చా ఓకే ఓకే. సో, ఓకే ఇదేంటి ఈ విధంగా 3 లోకలైజ్డ్ క్యాన్సర్‌ని డివిజన్ చేస్తామనమాట. మ్మ్. ఒకవేళ స్టేజ్ 4 అనుకుంటే మెటాస్టాసిస్ అది డిఫరెంట్‌గా డీల్ చేస్తాం. ఓకే. అది ఈవెన్ చాలా తక్కువ సినారియోస్. చాలా వరకు ఈ పేషెంట్స్ లోకోరీజనల్ ఫెయిల్యూర్స్‌లోనే ఎక్కువ మంది ఉంటారు. ఓకే. తర్వాత ఇదేంటి వెరీ టఫ్ సిట్యుయేషన్ అని చెప్పాం గదా! ఎందుకంటే లివర్ నుంచి మనకు ఇదేంటి పిత్తాశయము దాని నుంచి ఇదేంటి వేస్ట్ మెటీరియల్ డ్రైన్ అయ్యేటువంటి ఏరియా ఉంటది కదా! ఆ ఏరియా కూడాను ఈ ప్యాంక్రియాస్ దగ్గర నుంచే ఈ పేగులోకి ఓపెన్ అవుతది. కనెక్ట్ అయి ఉంటుంది కనెక్ట్ అయ్యి ఓకే ఉంటది. సో, కాబట్టి ఇట్స్ టఫ్ ఇదేంటి ఏరియా. అది బ్లాక్ అయిపోవడం వల్ల కూడాను ఇదేంటి రిట్రోస్పెక్టివ్‌గా అదేంటి లివర్‌లో అదేంటి ఈ వ్యర్థ పదార్థాలన్నీ పెరిగిపోవటం, బిలిరుబిన్ అనేటువంటిది పెరిగిపోవటం. సో, జాండీస్ జాండిస్ అనేటివి కి రావటం. ఓకే ఆ జాండీస్ మళ్ళీ ఇదేంటి బ్రెయిన్‌కి పాకటం. సో, ఇవన్నీ వేరే వేరే సినారియోస్ అన్నీ ఉంటాయి. రైట్ 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 యాహ్! సార్ మీరు మెన్షన్ చేసినట్టుగా చూస్తే అంత సెన్సిటివ్ ఏరియాలో ఉంది లొకేట్ అయి ఉంది కాబట్టి యాహ్! ప్యాంక్రియాస్ యెస్. సో ఇన్ యెస్. ఏ వేలో చూసుకున్నా కీమో కానీ రేడియేషన్ కానీ ఆఫ్టర్ సర్జరీ తర్వాత అవసరం పడుతుంది కాబట్టి అంత టార్గెట్ స్పెసిఫిక్ గా ఎలా చేస్తారు ఎందుకంటే మిగతా ఏవైతే లివర్ అన్నారు లంగ్స్ అంటున్నారు ఇక్కడ కదా చాలా ఎఫెక్ట్ చాలా అంటే అవ్వకుండా లంగ్స్ తక్కువ కానీ లివర్ చాలా లివర్ కి ఉంటది. లివరు తర్వాత కిడ్నీస్. ఓకే కిడ్నీస్ ఓకే కూడాను చాలా మేజర్ రోల్ అన్నమాట. ఇవి వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఇదేంటి కిడ్నీస్, లివరు తర్వాత ఇదేంటి ఈ పోటా హెపాటిక్ ఏరియాలో ఉన్నటువంటి ఈ బిలియరీ డక్ట్స్. ఓకే. కామన్ బైల్ డక్ట్ ఇదేంటి ఇవి చాలా ఇదేంటి ప్యాంక్రియాటిక్ డక్ట్ ఇవి 2 ఫ్యూజన్ చెంది ఇదేంటి పేగులోకి ఓపెన్ అవుతాయి. ఈ ఓకే ఓకే ఏరియాని రిసెక్ట్ చేయడం అన్న చాలా ఇదేంటి డిఫికల్ట్. మనం రేడియేషన్ అనేటువంటి దీంట్లో సర్జరీ తర్వాత ఓన్లీ ఒకే చోట మాత్రమే ఇస్తాం. మార్జిన్ పాజిటివ్ డిసీజ్‌లో ఇస్తాం. సో, ఓకే అదంటే ఆ మార్జిన్ పాజిటివ్ డిసీజ్‌లో ఉన్నప్పుడు ఇదేంటి ట్యూమర్ బెడ్ ఏరియాకి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం కిడ్నీస్‌ని చాలా చాలా ఇదేంటి వెరీ ఫస్ట్ ఇదేంటి ఆర్గాన్ ఎట్ రిస్క్ అన్నమాట. సో, కిడ్నీస్‌ని సేవ్ చేయాలి. వెనకాల స్పైనల్ కార్డ్‌ని సేవ్ చేయాలి. తర్వాత లివర్‌ని సేవ్ చేయాలి. ఈ 3 ఓకే ఇదేంటి చాలా వైటల్ ఆర్గాన్స్. ఓకే కిడ్నీస్‌ని ఇదేంటి బట్ అంత ఎఫెక్ట్ అదేంటి అవ్వకుండా ఎలా చేస్తారు చేయాలి. అంటే సో అడ్వాన్స్‌డ్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే టెక్నిక్స్ ఉన్నాయి. సో, ప్రీవియస్‌గా 2డీ టెక్నిక్, 3డీ టెక్నిక్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇదేంటి ఐఎంఆర్‌టీ అని. ఐఎంఆర్‌టీని కూడాను ఇప్పుడు ఏదర్ ర్యాపిడ్ ఆర్క్‌తో డెలివరీ చేయడం ఇదేంటి ఇవన్నీ చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. సో, మనమైతే ఇదేంటి అక్కడ అదేంటి హిట్ చేయొచ్చు. రేడియేషన్ కూడా ఇవ్వవచ్చు. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దానికి సో మచ్ ఆఫ్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. సో, ఎలా ఇవ్వాలి? ఏంటి? ఇదేంటి కిడ్నీకి ఎంత టాలరెన్స్ లోపల పెట్టాలి? లివర్‌కి ఎంత టాలరెన్స్ లోపల పెట్టాలి? స్పైనల్ కార్డ్‌కి ఎంత డోస్ లోపల టాలరెన్స్ పెట్టాలి? ఇవన్నీ పెట్టుకొని దెన్ ట్యూమర్‌కి అడిక్వేట్ డోస్ ఇవ్వాలి. రైట్ రైట్ అలా. సో ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఎంత ట్రీట్మెంట్ ప్రాపర్ గా జరిగినా ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా సార్ సో యాహ్! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అట్లీస్ట్ మీరు ఓన్లీ స్పెసిఫిక్‌గా రేడియేషన్‌కి అడుగుతున్నారా? లేక ఇన్ జనరల్‌గా? ఓవరాల్ గా సర్జరీ ఓవరాల్‌గా తర్వాత సర్జరీ ఇదేంటి ఇట్స్ ఎ మేజర్ ట్రీట్మెంట్ కాబట్టి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో దాని తర్వాత ఇప్పుడు 3 అనాస్టమోసిస్ చేయాలని చెప్తున్నాను. ఓకే. పేగులు ఇదేంటి ఎందుకంటే పేగు కూడా కత్తిరిస్తాం కదా! సో, ఆ అనాస్టమోసిస్‌లలో ఓకే. పేగు ఒకటి, బిలియరీ డక్ట్ ఒకటి సో, దాని తర్వాత ఇదేంటి ఇవి అనాస్టమోసిస్ చేసిన తర్వాత లీక్ అయ్యే ఛాన్సెస్ కూడాను ఉండొచ్చు. ఓకే ఓకే. ఓకే సో, అది చాలా మేజర్ అదేంటి సర్జరీ తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్ అని చెప్తాం. అది సర్వైవ్ అయ్యారు అంటే గనక అదర్ అదేంటి థింగ్స్ వెరీ మైనరే. ఓకే. అది మేజర్ అదేంటి లీక్స్ గురించి ఇదేంటి చెప్తాం. తర్వాత అదేంటి కొన్ని సార్లు పారలైటిక్ అదేంటి స్టమక్ అంటామనమాట. సో, అటువంటి ఛాన్సెస్ స్టమక్ పారాలిసిస్‌ని ఇదేంటి వస్తది. ఓకే సో, అంటే స్టమక్ కూడాను పారాలిటిక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! ఆ మూవ్‌మెంట్స్‌ని కోల్పోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో, అవి తర్వాత డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అని అటువంటివి కూడాను రావడం అవి కామన్‌గా సర్జరీ తర్వాత. కీమో తర్వాత అదేంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ ఆహ్,
ఇంటెన్సిఫైడ్ కీమో ఇస్తాం. ఒక డ్రగ్ కాదు, 2 కాదు, 3 డ్రగ్గులు, ఒక్కొక్కసారి 4 డ్రగ్గులు క్లబ్ చేసి పెట్టేటువంటి కీమోథెరపీ వాటికే సర్వైవల్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట ఓకే. కొంచెం వరకి. సో, అట్లాంటివి పెట్టినప్పుడు దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మనం టాలరేట్ చేయాలి. చాలా వరకు ఫాల్ఫిరినాక్స్ అని చెప్పేసి ఆ రెజిమెన్ కామన్‌గా ప్యాంక్రియాస్‌లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేకుంటే జెమ్సిటబిన్, నాప్యాక్లిటాక్సిల్ అని వీటికి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని మనం చూసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. తర్వాత రేడియేషన్‌కి రిలేటెడ్‌గా వచ్చేసి రేడియేషన్ ఇస్తున్నప్పుడు స్పెసిఫిక్‌గా, ఎందుకంటే క్రానిక్ టాక్సిసిటీ అయితే మనం అవాయిడ్ చేస్తాం అడ్వాన్స్ టెక్నిక్‌తో. బట్ అక్యూట్ టాక్సిసిటీ వస్తుంది. అంటే డ్యూరింగ్ ట్రీట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్‌కి కొంచెం స్పిల్లేజ్ డోస్ వెళ్ళిపోవడం వల్ల డయేరియా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. రెండోటువంటిది రేడియేషన్ ఇస్తూ ఉన్నప్పుడు పేషెంట్స్‌కి ఆకలి లేకపోవటం, కొంచెం ఫటీగ్ ఫీల్ అవ్వటం. సో, ఓకే. ఇవి ఉంటాయి. సార్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి, ప్రతి దాంట్లోనూ వస్తూ ఉంటాయి. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంకొంచెం ఎక్కువగా అవసరం పడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు అడ్వాన్స్మెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో వింటుంది కార్టీ థెరపీ గురించి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కార్టీ థెరపీ? ఇట్స్ యాక్చువల్లీ వన్ ఫార్మ్ ఆఫ్ సిస్టమిక్ థెరపీ కింద తీసుకుంటామండి ఇది. ఏంటంటే ఇప్పుడు ఇండికేషన్స్ ఏమిటి అంటే రిలాప్స్ అండ్ మల్టిపుల్ టైమ్స్ రికరెంట్ అయినటువంటి లింఫోమాస్లో, లింఫోమాస్ అంటే మీరు చెప్పారు కదా లింఫ్ నోడ్ క్యాన్సర్స్ అని, ఓకే. అవి తర్వాత బ్లడ్ మ్యాలిగ్నెన్సీస్లోను, దాని తర్వాత కొన్ని ఈవెన్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో కూడాను ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కార్టీ సెల్ థెరపీ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా ట్రై చేస్తున్నారు. సో ఇది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని కళ్ళు కప్పి క్యాన్సర్ అనేటువంటి తిరుగుతుంది, పెరుగుతుంది మన ఓకే. బాడీలో. సో జనరల్గా ఇప్పుడు క్యాన్సర్ని మన ఇమ్యూనిటీ అటాక్ చేసి చంపేసేయాలి కదా. కానీ రైట్. బట్ మన ఇమ్యూనిటీకి ఏం కళ్ళు కనపడకుండా మొత్తం దానికి మాస్క్ చేసుకొని తిరుగుతుంటుంది. ఓకే. తిరుగుతుంది, పెరుగుతుంది, ఆర్గాన్ డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నీ కూడాను రీసెంట్‌గా కనుక్కోవడం జరిగింది. సో దట్ ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే ఈ రెండిటి మధ్య బాండ్‌ను ఏదైతే కళ్ళు కప్పి తిరుగుతుందో దాన్ని ఓపెన్ చేసేసి, సో దట్ మన ఇమ్యూనిటీని క్యాన్సర్ సెల్ మీద యాడ్ చేసి దాన్ని దాడి చేయటం. ఓకే. దాన్ని ఓకే. ఇమ్యునోథెరపీ అని అంటాం. సరేనా? దానికి ఈవెన్ నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఓకే. సో ఆ సైంటిస్ట్‌లకి. నెక్స్ట్ రెండోది ఏంటంటే కార్టీ సెల్ థెరపీ అంటే ఏంటంటే ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్ తీస్తాం. ఓకే. బయాప్సీ రైట్. చేస్తాం కదా. రైట్. సో క్యాన్సర్ సెల్ మీద సమ్ యాంటీజెన్ ఉంటుంది. సో దాన్ని యాంటీజెన్ తీసుకుంటాం. ఇంకోటి టీ లింఫోసైట్స్ మన బాడీలో ఉంటాయి. ఓకే. ఇవి కూడా ఇమ్యూనిటీలో ఒక పార్ట్. టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఇవన్నీ కూడా లింఫోసైట్స్ బేసిక్‌గా. సో ఈ టీ లింఫోసైట్స్‌ని మనం బాడీలో ఒక పేషెంట్ రోగి యొక్క బాడీలోంచి సెపరేట్ చేస్తాం, బ్లడ్‌లో నుంచి. సెపరేట్ చేసి ఆ టీ లింఫోసైట్ మీద ఒక కైమరిక్, ఓకేనా, యాంటీజెన్ రిసెప్టార్, ఓకేనా, అటువంటిది ఈ యాంటీజెన్ని ఒక టీ లింఫోసైట్ మీద పెడతాం. పెట్టి దాన్ని జెనెటికల్లీ మల్టిపుల్ టీ లింఫోసైట్స్‌ని తయారు చేస్తాం. ఓకే. దాన్నే కార్ టీ అంటారు. సో దాన్ని తీసుకొచ్చి కైమరిక్ టీ యాంటీజెన్ ఉంటుంది కదా. సో ఆ కైమరిక్ యాంటీజెన్ సెల్స్‌ని తీసుకొనొచ్చి మళ్ళీ సేమ్ పేషెంట్‌కి ఇన్ఫ్యూజన్ చేస్తాం. ఓకే. సో దట్ మనకు బేసిక్‌గా మన ఇమ్యూనిటీని ఇంకా ఇంటెన్సిఫై చేసి ఆ క్యాన్సర్ సెల్‌ని చంపటం. ఓకే. దానికి అగైన్స్ట్‌గా ఫైట్ ఫైట్ చేస్తున్నారు. చేయటం. సో ఓకే. ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. దాంట్లో ఇది ఒక వే. బట్ టీ లింఫోసైట్స్ అనేటువంటివి సైటోటాక్సిక్ సెల్స్ అన్నమాట. వెంటనే చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. ప్లస్ క్యాన్సర్ సెల్ మీద ఇమ్మీడియేట్‌గా దాడి చేసి చంపివేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్‌లు ఇది యూజ్ చేస్తారు సార్? ఇది ఇప్పటి వరకు అన్ని ట్రయల్ బేసిస్‌లోనే ఉన్నాయి. మన క్లినికల్ సెట్టింగ్స్‌కి వచ్చేస్తే లింఫోమాస్‌లో చాలా ఎక్కువ వాడతారు, ల్యూకీమియాస్‌లో వాడతారు. కానీ సాలిడ్ మ్యాలిగ్నెన్సీలో తక్కువే. ఓకేనా. బట్ స్టిల్ ఇంకా ట్రయల్స్‌లో ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్స్‌లో జరిగాయి, చాలా ట్రయల్స్ జరిగాయి. దాని తర్వాత అదర్ ఏరియాలు చెప్పాలి అని గనక సాలిడ్ ట్యూమర్స్‌లో ఈవెన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్‌లో కూడా కొన్ని ట్రయల్స్ జరిగి ఉన్నాయి. సార్కోమాస్‌లో కూడా కొన్ని ట్రయల్స్ జరిగి ఉన్నాయి. సో కానీ క్లినికల్ ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే. సో ఓకే. మనం ఇప్పుడు పేషెంట్ వచ్చారు, మనం ఒక చోట హాస్పిటల్ కూర్చొని ఈ ఆప్షన్ ఇద్దామని అట్లా లేదు. ఓకే. ఓకే. ఓకేనా. బట్ కొన్ని చోట్ల మాత్రమే లింఫోమాస్, ల్యూకేమియాస్. ఓకే. సో వెస్టర్న్ సైడ్ వచ్చిన ట్రీట్మెంట్ ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుందో మన దగ్గరికి వచ్చడానికి లిటరల్లీ టైం అయితే పడుతుంది. సో ఇది అక్కడ కూడా ట్రయల్ బేసిస్ లోనే ఉందా? అక్కడ కూడా ట్రయల్ బేసిస్ లోనే రైట్. ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను. మన బాంబే ఐఐటి వాళ్ళు మన ఇండియాలో
ఇండిజినస్ కార్టీ సెల్ని కూడా డెవలప్ చేశారు. ఇంతకుముందు ఈ కార్టీ డెవలప్ చేయాలంటే మనం పేషెంట్ యొక్క టీ సెల్స్ తీసుకొని అబ్రాడ్ పంపించేవాళ్ళం. అబ్రాడ్లో ల్యాబ్లో ఏంటి జెనెటికల్లీ ఇంజనీర్డ్ అయ్యి తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు. సో ఇదేంటి వెరీ చూడండి ఎక్కడి వరకు ఎంతవరకు వెళ్ళిందో సైన్స్. కానీ ఇప్పుడు మన ఇండియాలోనే మన ఇండిజినస్ మన ఇండియా అదైతే ఇది ఒక 3-4 months బ్యాక్ అదేంటి అనౌన్స్ చేశారు. మన ఇండియాలోనే ఇప్పుడు మన కార్టీ సెల్ తయారవుతున్నాయి, వాటిని ఇన్ఫ్యూజ్ చేయడం కూడా జరుగుతుంది. బట్ సక్సెస్ రిజల్ట్స్ ఎంత ఉన్నాయి ఏంటి ఇవన్నీ డాక్యుమెంట్ చేసుకోవాలి. సో దట్ ఇదేంటి సక్సెస్ రిజల్ట్స్ ఒకటి, తర్వాత సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏంటి, సేఫ్టీ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎఫికసీ సేఫ్టీ. సో ఇవి రెండింటిని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే ఓకే. సో డెఫినెట్లీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది అంటేనే ఏదో ఒక ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది కదా. సో మేజర్ ప్రాబ్లం అంటే ఇంతకుముందు మన దగ్గర ఏం ల్యాకింగ్ ఉండే ఎగ్జాక్ట్లీ? సో అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ అందరూ ఆల్ టైప్ ఆఫ్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎగ్జాస్ట్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇదేంటి మల్టిపుల్ టైమ్స్ రికరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఒక లింఫోమా అనుకోండి, నాన్ హాజికిన్స్ లింఫోమా, లింఫ్ నోడ్ సంబంధించినటువంటి క్యాన్సర్. ఇది దేనికి కీమోథెరపీ మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఓకేనా. సో కొన్ని కీమోథెరపీతో ఇది క్యూర్ కూడా అయిపోతుంది, మంచి సర్వైవల్ ఉంటుంది. కానీ ఇందులో ఒక అగ్రెసివ్ సెట్ ఆఫ్ లింఫోమాస్ ఉన్నాయి. ఓకేనా. సో ఆ అగ్రెసివ్ అదేంటి హైగ్రేడ్ లింఫోమాస్. సో అవి చాలా వరకు ఇదంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది, సెకండ్ లైన్ ట్రీట్మెంట్ ఇస్తాం మళ్ళీ వస్తుంది, అంటే అది రిలాప్స్ అవుతుంది. ఓకే, రికరెన్స్ ఆర్ రిలాప్స్ అంటే థర్డ్ టైం వస్తుంది. సో అటువంటి వాటికి ఇదేంటి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనమాట. ఇదేమి కన్వెన్షనల్ స్ట్రైట్ ఫార్ అవే ఇదేంటి ఫస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వగానే కార్టిసెల్ థెరపీ ఇస్తాం అటువంటిది ఏం లేదు. ఇట్స్ ఇదేంటి రిలాప్స్ అండ్ రికరెంట్ అండ్ ఆల్ మా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. బట్ ఏ స్టేజ్ లో ఇవ్వచ్చు సార్ ఇది? స్టేజ్ అంటే ఇంకా జనరల్ గా ఇదేంటి ఇట్స్ స్టేజ్ 4 అనే చెప్తాం కదా. కానీ ఇదేంటి లింఫోమాస్ లో ఓకే స్టేజ్ 4 అని చెప్పొచ్చు, లేదంటే రిలాప్సెస్ అని చెప్తాము. ఓకే, ఈ లికీమియాస్ లో అటువంటి స్టేజ్ 4 ఏమి ఉండవు కదా. సో అదంటే అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ లో ఇస్తామని చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, యా వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.